ఆంధ్రప్రదేశ్‌లో పాలన, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవహారాలు, 3 కక్ష సాధింపులు, 6 అవమానాలు, ఆహ్, కొన్ని అరెస్టులు, ఈ విధంగా సాగుతూ పోతూ మొత్తం అంతా గనుక నువ్వు ఏది ముట్టుకున్నా కక్ష, ద్వేషం, అవమానించడాలు, అరెస్టులు చేయడాలు, కేసులు పెట్టడం దీని చుట్టూనే తిరుగుతూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్‌లో తిష్ట వేసి ఇంకా అక్కడే ఉన్నారు. సునీల్ నాయక్‌ని అరెస్ట్ చేయాలి ఐపీఎస్ అని చెప్పి వాళ్ళు చేసుకుంటున్న ప్రయత్నాలు ఏవో చేసుకుంటూ ఉన్నారు. ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెగలు రేపుతూ ఉంది. రఘురామకృష్ణంరాజు గారు క్రికెట్ ఆడుతూ కింద పడి భుజము, మణికట్టు, పాదం విరిగిపోయిన అంశాన్ని ప్రస్తావించిన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ అట్లా పడితేనే ఇన్ని ఇరిగినాయి, ఆయన చెప్పినట్లు కస్టోడియల్గా కొట్టి ఉండింటే ఇంకెన్నిరిగిపోయేటివో కదా అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టడం. ప్రతిగా రఘురామకృష్ణంరాజు గారు అర్ధగంట చేతిలోకి బెల్ట్ తీసుకొని నిన్ను మేము ఆ క్రికెట్ ఆడిన గ్రౌండ్లోనే పడుకోబెట్టి కాళ్ళు కట్టేసి ఒక్క ఎముక ఇరక్కుండా కొడతా రా మరి అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు చెప్పడం. దాని కౌంటర్గా మళ్ళీ పివి సునీల్ కుమార్ గారు ఒక వీడియో విడుదల చేయడం. ఆ వీడియోలో ఒక కీలక పాయింట్ ఏమంటారు అంటే, రఘురామకృష్ణంరాజు గారి అహాన్ని చల్లార్చడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తన అహాన్ని చల్లార్చడం కోసం రఘురామకృష్ణంరాజు గారికి ఎస్సీలన్నా అంటే దళితులన్నా, గిరిజనులన్నా, కాపులన్నా ద్వేషం, ఆయనకు భరించలేని ద్వేషం ఉంటుంది. సో ఆ ద్వేషాన్ని, ఆయన అహాన్ని చల్లార్చాలి. అందుకని చెప్పి ఏమీ లేని దాన్ని పట్టుకొని ఈ కేసులో దళిత అధికారి విజయపాల్ను అరెస్టు చేశారు. కాపు అయినటువంటి డాక్టర్ ప్రభావతిని వేధిస్తూ ఉన్నారు. అండ్ ఆయనే చెబుతూ ఉన్నారు త్వరలో నా అరెస్ట్ తప్పదు అని. బహుశా ఆయన చహాన్ని చల్లార్చడం కోసం నన్ను అరెస్టు చేయబోతున్నారేమో నాకు తెలియదు. అక్కడ గిరిజన అధికారి అయిన పివి సునీల్ నాయక్ని ఏ విధంగా తనను అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్పీ దామోదర్ చౌదరి నేతృత్వంలో ఒక బృందం అక్కడే తిష్ట వేసిందో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒక వ్యక్తి అహాన్ని చల్లార్చడం కోసం ఇంతమంది అధికారులను వేధించడం అన్నది భావ్యం కాదు. ఏ రోజుకైనా కూడా రఘురామకృష్ణంరాజు గారి అహానికి అయితే సమాధానం దొరుకుతుంది. ఆయన అయితే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి పివి సునీల్ కుమార్ గారు కూడా ప్రత్యేకంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నది తెలియదు. కానీ ఇలా కీలకమైన వ్యక్తులు, కీలక స్థానాల్లో వ్యక్తులు బయటకు వచ్చి మాటల యుద్ధం చేసుకుంటూ ఉండడం చూసే జనాలకు కూడా నిజంగా ఏవగింపుగానే ఉంది. వ్యవస్థలో కీలక వ్యక్తులు, ఇటేమో డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, అటేమో సీనియర్ ఐపీఎస్, మొదలే ఇంకా మన పోలీసుల పనితీరు, ఇంకా బీహార్ వెళ్ళి ఇక్కడ ఆ బీహార్ ప్రభుత్వంతో ప్రత్యేక ఉత్తర్వులు వచ్చే విధంగా మన పోలీసులు పనితీరు గోడలు దొక్కి పనిచేస్తున్నారు బీహార్లో. సీనియర్ ఐపీఎస్ని అరెస్ట్ చేయడం కోసం కూడా ఒక ప్రొసీజర్ ఫాలో కారా అని చెప్పి జాతీయ వ్యాప్తంగా కనుక విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అసలు ఏందో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో చూస్తే అసలు పాలన అంటే ఇట్లా ఉంటుందా అని చెప్పి మొత్తం మీద అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది.